నీ పసివాడనమ్మ నువ్వే లేక పసివాడనమ్మ మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎడలో గాయం. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ పెద్దలింగపూర్లో ఉంటాము. బతకడానికి కర్ణాటక భారతికి వెళ్ళాను. ఫస్ట్ నేను కడుపులో ఉన్నప్పుడు అబ్బాయి పుట్టాడేమో అనుకొని ఉంచుకున్నారు నన్ను కూడా. మళ్ళీ నేను పుట్టాక మళ్ళీ 4th బర్త్ ఉంచుకుంది. భారతిలో చెప్పేస్తారు అనమాట, అంటే కడుపులో అబ్బాయి ఉన్నారా అమ్మాయి ఉన్నారా అని. గవర్నమెంట్ హాస్పిటల్ భారతిలోకి వెళ్ళాను. నైట్ డాక్టర్ లేరు. ఇంజెక్షన్ ఇవ్వగానే ఆన్ ద స్పాట్ ఒక కీకేసి అక్కడే చనిపోయింది. మళ్ళీ మీరు ఇక్కడ పట్టలేదు, ఇక్కడ వేరే హాస్పిటల్కి వెళ్ళండి అని అంబులెన్స్లో జల్లి పంపించేసి ఈమె ఎప్పుడో చనిపోయింది, ఇంకెందుకు తీసుకొచ్చాను నేను, మమ్మీ లేవు మమ్మీ లేవు అని అర్చిస్తున్నా. అప్పటికే ఊర్లో పలానా ఆమె మన్మరాలు అంటే ఎవరు అంటే మమ్మల్ని చూపించేంత గౌరవంగా బతుకుతాం. మా ఊళ్ళో అంటారు, నువ్వు అన్నింటిలో చురుకుగా పనిచేస్తావు. హాలిడేస్ కానీ ఇంకా సండే వస్తే ఇంట్లో అంటే ఏమైనా డబ్బులు లేకపోతే మా ఊర్లో సర్పంచ్ ఉంటారు, వాళ్ళు షాప్ ఉంటుంది వాళ్ళకి. సండే కానీ స్కూల్ లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ఒక పాప ఒక బాబు. మన్మరాలని ఆడిపిస్తుంటే ఆడిపిస్తుంది అని అంటే నన్ను మా నాన్నమ్మ పంపించేది ఊకే వాళ్ళ ఇంటికి. మార్నింగ్ వెళ్తే నైట్ వరకు వాళ్ళే అన్నం పెట్టేవాళ్ళు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు అన్నం పెట్టి అక్కడ వాళ్ళు ఆడిపించడము ఏదో ఒక వరకు చెప్తారు. మళ్ళీ వాళ్ళు లేకపోయినా కానీ ఏదైనా పండుగల సంక్రాంతి ఇట్లా వస్తే వాళ్ళు రమ్మనేవాళ్ళు. వాళ్ళకి షాప్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే నన్ను చూసి అరే ఇదేంటి ఇంత వరకు వేస్తుందని మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వచ్చి నన్ను చీప్గా చూస్తారేమో అని వాళ్ళు ఏదైనా మా ఫ్రెండ్స్ కనిపిస్తే నేను తప్పుకునేదాన్ని. అంటే మళ్ళీ స్కూల్లో అట్లా అంటే నాకు ఏడుపు వస్తుంది కదా, రావాలనిపించలేదు. ఎందుకంటే చాలా లోపలికి ఉండేసరికి ఎప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడికి వస్తే 1 month కష్టపడితే 2 years హ్యాపీగా 1 month నాతో గర్ల్స్ ఎవరు రాకపోయినా 2 బాయ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు నేరుగా వచ్చేసిన. ఇక్కడికి వచ్చి ఏడుపు వచ్చింది ఉండడానికి. ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి ఉండబుద్ధి కాలేదు, కానీ ఉండాలి అని ఒక ప్రామిస్ చేసుకొని వచ్చాను కాబట్టి ఎంత కష్టమైనా ఇష్టంగా అన్నింటిలో వర్క్ చేసుకుంటూ క్లాసెస్ తీసుకుంటూ ఉంటున్నాను. ఈ అభయ హోమ్ అనేది నాకు చాలా నేర్పించింది. నేను ఇలా వెళ్తే ఇలా ఉంటుంది, ఈ హోమ్ ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను. ఫస్ట్ నాకు తెలిసింది ఏంటంటే టైం వాల్యూ తెలిసింది. చదువుకోవడానికి నాకు ఫ్రీగా పీస్ఫుల్గా మైండ్ దొరికింది. ఇలానే నాకు ఫస్ట్ నుండి ఉంటే బాగుండు అన్న ఒక థాట్ వచ్చింది, కానీ ఇప్పుడైనా దొరికింది అని హ్యాపీగా ఉన్నాను సార్.